ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరంలో తులారాశి వారికి డబ్బు కన్నా విలువైనది దక్కబోతుంది. కానీ 3 విషయాల్లో మాత్రం వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు 2024వ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా డబ్బు కంటే విలువైనది ఏం వారికి దక్కబోతుంది, అలాగే ఏ 3 విషయాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశిలో జన్మించిన వారు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా 10 మందిలో కలివిడిగా తిరుగుతూ ఉంటారు. అలాగే 10 మందిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరికి ఆర్థిక పరంగా గణనీయమైన పురోగతి ఖచ్చితంగా వస్తుంది. యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే మంచి స్వభావం కూడా వీరికి ఉంటుంది. వారికి అవసరమైన సలహాలు మాత్రం ఇవ్వటమే కాదు, ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వీరిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు, సాంప్రదాయబద్ధమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదు. సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే విదేశీ విహారయాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది. తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు. ప్రేమంటే వ్యతిరేకత ఉన్నా కానీ స్నేహానికి మాత్రం ఎక్కడలేని ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు. స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిలాగా కనిపిస్తారు. ఈ తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకుంటారు. అయితే 2024వ సంవత్సరంలో కనుక చూసినట్లయితే డబ్బు కంటే విలువైంది వీరికి దక్కబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బు కంటే విలువైనవి బంధాలు, అనుబంధాలు. ఈ సమయంలో అత్యంత సన్నిహితంగా ఉన్నవారు అంటే మీ యొక్క బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, వీరిలో ఎవరైనా కావచ్చు. చాలా కాలం నుండి విభేదాల కారణంగా వారితో దూరంగా ఉంటున్నవారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి. అంటే ఎంతో కాలం క్రితం వారితో గొడవ జరిగి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యాయి. వారితో కలిసి మాట్లాడటం కానీ, వారిని కలవటం కానీ ఇంతవరకు జరగలేదు. ఈ విధంగా మీరు మానసికంగా ఎంతో కృంగిపోతున్నారు. వారితో బంధాన్ని తిరిగి కలుపుకోవాలని మనస్సులో ఉన్నా కానీ మీరు ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ సమయంలో మీరు మీ యొక్క బంధాలను కలుపుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ సంవత్సరంలో వారు మీకు తారసపడతారు. ఇక్కడో శుభకార్యంలో కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, వారు మీకు తారసపడతారు. లేకపోతే వారే అంతకుముందు జరిగిన గొడవకు రియలైజ్ అయి మీకు కాల్ చేయటం కావచ్చు, లేకపోతే మీరే మనస్సు మార్చుకుని వారికి కాల్ చేయటం కావచ్చు. ఈ విధంగా జరుగుతుంది. కాంప్రమైజ్ అవుతారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. అలాగే మీ మధ్య ఉన్న సమస్యను గురించి, మీ మధ్య జరిగిన గొడవ గురించి పూర్తిగా మాట్లాడుకుని, మనస్సు విప్పి మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. తిరిగి మీ బంధాన్ని కలుపుకుంటారు. ఎందుకంటే డబ్బు కంటే విలువైనవి బంధాలు, అనుబంధాలు, కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, సంతానం, తల్లిదండ్రులు. ఈ విధంగా బంధాలను నిలబెట్టుకోవటానికి మీరు ఈ సమయంలో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం సఫలమవుతుంది. ఖచ్చితంగా ఆ బంధాలు తిరిగి నిలబెట్టుకోగలుగుతారు. డబ్బు కంటే విలువైన బంధాలు ఈ సమయంలో మీరు నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా దూరంగా ఉంటున్న మీ సన్నిహితులు, బంధువులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, వారిలో ఎవరైనా సరే మీరు దూరంగా ఉంటున్నవారు ఈ సమయంలో కలిసి
మీతో తిరిగి బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా అద్భుతమైన సంవత్సరం. ఎందుకంటే వారితో కలిసి మీరు తిరిగి మీ బంధాన్ని కొనసాగించాలని ఎంతో కాలంగా ఆరాటపడుతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు. అటువంటి వారి యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుంది. ఈ విధంగా డబ్బు కంటే విలువైంది వారికి దక్కబోతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి 3 విషయాల్లో మాత్రం 2024వ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో దానికి సంబంధించి మీకు ప్రతికూలత అనేది కనిపిస్తుంది. మీ యొక్క సన్నిహితులని, బంధువులని, కుటుంబ సభ్యులని మీరు ఆలోచించకుండా షూరిటీ సంతకం చేస్తే మాత్రం ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల, కొత్తగా పరిచయమైన వ్యక్తుల వల్ల కూడా ఈ షూరిటీ సంతకాల విషయంలో మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కొంతమంది కావాలని మిమ్మల్ని మోసం చేయొచ్చు. మరికొంతమంది పరిస్థితుల కారణంగా డబ్బు కట్టలేని పరిస్థితిలో ఆ యొక్క భారం మీపైన పడటం మూలంగా మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఈ విషయంలో తులారాశివారు 2024వ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక అంశం ఏమిటి అంటే కనుక అనారోగ్య సమస్యలు. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించడం, అలాగే మీ గురించి కానీ మీ కుటుంబ సభ్యుల గురించి కానీ అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు దానికి సంబంధించి రెమెడీస్ ని పాటించడం కావచ్చు, ఏదైనా ఇంట్లోనే చికిత్స చేసుకోవటం, లేకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవటం, ఈ విధంగా చేయాలి. కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. మీరు ఇంట్లోనే చికిత్స చేసుకున్నా కానీ పరిస్థితి అదే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలి. సమస్య తీవ్రత తగ్గుతుంది. మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం సమస్య తీవ్రత పెరిగే ప్రమాదమైతే ఉంది. కాబట్టి ఈ విషయంలో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ఈ సమయంలో మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. ఈ విధంగా చేస్తే మాత్రం మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు, ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారవుతారు. కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2024వ సంవత్సరంలో ఈ 3 విషయాల్లో కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మీరు ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొంటారు. మీ జీవితంలో ఎంతో ఇబ్బందికర పరిస్థితులను చూస్తారు. కాబట్టి ఈ విషయంలో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే దాన ధర్మాలు చేయాలి. పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని సమర్పించాలి. అలాగే గుర్రపు నాడ ఇంటికి నైరుతి భాగంలో వేలాడదీయండి. అలాగే గోగ్రాసానికి ఆర్థిక సహాయాన్ని అందించండి. దైవధ్యానంలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే దైవధ్యానంలో నిరంతరం సమయాన్ని గడిపే వారికి, యోగులకు, దేవాలయంలో నిత్యార్చన చేసే ఉత్తములైన మరియు సద్గుణ సంపన్నులైన అర్చకులకు 2 కిలోల శనగపప్పును, తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానంగా ఇవ్వాలి. ఉత్తములైన బ్రాహ్మణుల ఫ్యాన్లను దానం చేయాలి. అలాగే గురుగ్రహానికి, బృహస్పతికి అధిపతిగా ఉన్న దక్షిణామూర్తికి మీరు పూజ చేయాలి. అలాగే విష్ణు ఆరాధన, శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, 2024వ సంవత్సరంలో తులారాశి వారికి డబ్బు కన్నా విలువైంది ఏం దొరకబోతుంది, అలాగే ఏ 3 విషయాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.